హలో హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈజీ మెథడ్లో గులాబ్ జామున్స్ ఎలా చేయాలో చూసేద్దామా? ఇంకెందుకు లేట్, నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. నేనైతే ఇన్స్టంట్ ఎంటీఆర్ గులాబ్ జామున్ పిండి అయితే తీసుకున్నాను. నాకైతే 1½ గ్లాస్ పిండి అయితే వచ్చింది. ఇంకా బౌల్లో వేసుకొని కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేస్తూ ఇలా సాఫ్ట్గా అయితే కలుపుకోవాలండి. దాన్ని ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ ఇచ్చేయాలి. ఈ లోపు నేనైతే షుగర్ సిరప్ అయితే రెడీ చేస్తున్నాను. సేమ్ మెజర్మెంట్స్తో పిండి అయితే ఎంత క్వాంటిటీ వచ్చిందో సేమ్ మెజర్మెంట్స్ షుగర్ కూడా 1½ గ్లాస్ షుగర్ అండ్ 1½ గ్లాస్ వాటర్ అయితే తీసుకున్నాను. ఫ్లేవర్ కోసమని కొన్ని ఎలాచీస్ కూడా యాడ్ చేశాను. ఈ సిరప్ అనేది తీగ పాకంగా కాకుండా ఒక 15 మినిట్స్ బాయిల్ అయితే సరిపోద్దండి. ఇదిగోండి ఇలా ఉంటే సరిపోద్ది. గులాబ్ జామున్స్ కోసం అనేసి నేనైతే ఆయిల్ అయితే హీట్ చేస్తున్నాను. ఆయిల్ అనేది హైలో కాకుండా సిమ్లో కాకుండా మీడియంలో ఉంటే సరిపోద్ది. ఇంకా గులాబ్ జామున్స్ చేసేటప్పుడు ఇలా అన్ని వైపులు తిప్పుతూ అయితే చేయాలండి. అప్పుడే లోపల కూడా బాగా కుక్ అవుద్ది. ఇంకా మంచిగా కలర్ వచ్చేసాక పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను. ఇంకా మిగతా గులాబ్ జామున్స్ కూడా సేమ్ అలానే స్మూత్గా అన్ని వైపులా తిప్పుతూ అయితే ఇలా కుక్ చేయాలి. గులాబ్ జామున్స్ పర్ఫెక్ట్గా రావాలంటే మీకు ఇక్కడ చిన్న చిట్కా చెప్తా. నాకు తెలిసి మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. షుగర్ సిరప్ అనేది గోరువెచ్చగా, గులాబ్ జామున్స్ మాత్రం వేడిగా వేసేయాలండి. అప్పుడే గులాబ్ జామున్స్ లోపలికి కూడా మంచి జ్యూసీగా ఉండి పర్ఫెక్ట్గా అయితే ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్గా